మొన్నంటే పోలీసులు రాబట్టి తప్పించుకున్నావు. నిన్ను ఈ రోజు ఎవడ కాపాడతాడో చూస్తాను. సిగ్గుపడితే మాకు లక్షల లక్షలు ఎక్కడి నుండి వస్తాయే? ఎల్లకాలం ఇలానే ఉంటుంది అనుకోకు. మీలాంటి వాళ్ళని ఎదిరించడానికి ఏదో ఒక రోజు ఒక మొనగాడు దిగుతాడు. ఈ హైదరాబాద్ లో మమ్మల్ని ఎదిరించే దమ్ము ఎవడుకుందే? నిన్ను కాపాడడానికి ఇక్కడెవడూ లేడు. ఉన్నాడు. ఎవడ్రా నువ్వు? మగాన్ని. రేయ్, ఇది నీ ఏరియా కాదు. ఇక మీదట నాది ఇదే ఏరియా. కావాలంటే ఈ కరెంట్ బిల్లు చూసుకో. ఇది ఇంకా కట్టలేదు కదరా? ఎవడైనా అప్పిస్తే కడదామనుకుంటున్నా. రేయ్, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాద తెలిసిన వాడు ఎవడైనా ఆపదలో ఉన్న అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోడు. అయితే ఏం చేస్తావురా? నేను ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా నిన్నెక్కడి నుండి పారిపోయేలా చేస్తా. ఎలారా? దమ్ముంటే చెయ్యిరా. వాము కచ్చి ఉంటేనే ఎంతో అసన చచ్చిపోయేలా ఉన్నారు నాయను. ఎక్కడికి వెళ్ళావురా? బయటికి వెళ్ళానమ్మా. నువ్వు మనూరులో వెళ్ళినట్టు ఇక్కడ ఎటు పడితే అటు వెళ్తే ఒప్పుకునేది లేదు. ఇది మనూరు కాదు. కానీ ఇది కూడా ఒక ఊరేగమ్మా. మనూరుకి ఈ ఊరికి తేడా ఉంది. తెలుసమ్మా. తెలుసా? ఏంటో చెప్పు. మన ఊర్లో టాయిలెట్ వస్తే వెంటనే ఎక్కడ ఒక చోట జిప్పు తీసి పోసుకోవచ్చు. కానీ ఇక్కడ టాయిలెట్ వస్తే ఎన్ని బజార్లు తిరిగినా గింత ఖాళీ ప్లేస్ కూడా దొరకట్లా. ఈ లోపు కొలాయి కూడా లీకేజ్ అయిపోతుంది. సిటీ అంటే అలానే ఉంటుందిరా. ఏం సిటీనో అమ్మా. ఈ సిటీలో ఇలా నాలా ఎంత మందికి లీకేజ్ అవుతుందో ఏమో. మా మగాళ్ళ పరిస్థితి ఇలా ఉందంటే పాపం ఈ కాడాళ్ళ పరిస్థితి. అవన్నీ నీకెందుకురా? అమ్మా, ఈ ప్రభుత్వం వారు ఎలక్షన్ అప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు కదా. అవును. మరి ఇలాంటి సిటీలో 6 కిలోమీటర్కు టాయిలెట్ కూడా కట్టించొచ్చుగా. నీకేం పని లేదా? నేనేం పని లేక చెప్పడం లేదమ్మా. ఈ సమస్య కారణంగా మనిషి పరువు పోకూడదని చెప్తున్నాను. అమ్మా, డాడీ ఎక్కడా? బయటకు వెళ్ళాడ్రా. ఎందుకు బానిచ్చావు? అదేంట్రా అలా అంటున్నావు? ఈ హైదరాబాద్ లో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించావా? మన ఇల్లు అనుకుని వేరే ఇంటికి వెళ్తే ఏంటి పరిస్థితి? తర్వాత ఏం తెలుసుకొని మళ్ళీ మన ఇంటికే వస్తానులేరా. వెంటనే వాళ్ళు రానిస్తేగా. అదేంటి? అదంతే. అక్కడ ఆయన చూసి ఏమండి మీరు వీడియోలు చేస్తుంటారు కదూ అని అంటారు. అప్పుడు ఆయన అవునండి అని మొహమాటంగా సమాధానం ఇస్తాడు. దాంతో వాళ్ళు మర్యాద కోసం ఏ స్వీటో హాటో పెడతారు. వాళ్ళ స్వీట్ తిని ఈయన కొంచెం వాళ్ళతో స్వీట్ గా మాట్లాడటం మొదలు పెడతాడు. ఆ ఫ్లోలో వాళ్ళతో కొన్ని పంచులు వేస్తాడు. అందరూ కలిసి బాగా నవ్వుకుంటారు. ఇంటికి వచ్చాక ఆ విషయం తెలుసుకున్నా నువ్వు ఇంట్లో నానా హైరానా చేస్తావు. అలుగుతావు, అన్నం పెట్టవు, ఆయన మీద కోపం మా మీద చూపించి మాకు మాడ పెడతావు. ఎందుకు వచ్చింది తిప్పలు తల్లి? అవునరా, ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని నీకెలా తెలుసు? ఎందుకంటే నాకు ఇలానే జరిగింది కాబట్టి. ఏం డాడీ అదోలా ఉన్నావు? ఏం లేదు చిన్ను. నాతో చెప్పకూడదా డాడీ? ఇక్కడికి వచ్చే ముందు మీ అమ్మ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఎంతో కంగారు పడింది ప్రభా. అప్పుడు తనకు నేనే ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తనే నాకు ధైర్యం చెప్తుంది. మనం అనుకున్నది సాధిస్తామో లేదో అని భయంగా ఉంది ప్రభా. చూడండి డాడీ, ఇలాంటి కొత్త ప్లేస్లో ఎవరికైనా అలవాటైందా అలానే ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు ఎవరూ లేరుగా నాన్న. వీళ్ళనే మన వాళ్ళుగా భావించుకుంటే అంతా మనదే నాన్న. మీరే అంటుంటారుగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఏం పర్వాలేదు, మనం రోజుకి 2 సార్లు బ్రిడ్జ్ చేసుకుందాం.